నల్గొండ పట్టణంలోని నీలగిరి కాలనీ దేవరకొండ రోడ్లో గల 10వ వార్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నూతనంగా ఏర్పాటుకై చిత్తా నక్షత్రయుక్త మేషలగ్నం సుముహూర్తాన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యంత్ర విగ్రహ ప్రతిష్ఠ, శ్రీ ఆంజనేయ చండ ప్రచండ గరుడ నూతనశీల ధ్వజస్తంభ విమాన శిఖర కలశ ప్రతిష్ఠ, మహాకుంభ సంప్రోక్షం, ప్రథమ ఆరాధన దర్శనం నివేదన, మంగళ శాసనం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శాంతి కళ్యాణం, నీలగిరి కాలనీ దేవస్థాన అభివృద్ధి కమిటీ, నీలగిరి కాలనీ వాసులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు. నల్గొండ పట్టణంలోని నీలగిరి కాలనీ దేవరకొండ రోడ్లో గల 10వ వార్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నూతనంగా ఏర్పాటుకై చిత్తా నక్షత్ర యుక్త మేషలగ్నం సుముహూర్తాన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యంత్రం విగ్రహ ప్రతిష్ఠ, శ్రీ ఆంజనేయ చండ ప్రచండ గరుడ నూతనశిల ధ్వజస్తంభ విమాన శిఖర కలశ ప్రతిష్ఠ, మహాకుంభ సంప్రోక్షం, ప్రథమారాధన దర్శన నివేదన, మంగళ శాసనం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి శాంతి కళ్యాణం, నీలగిరి కాలనీ దేవస్థానం అభివృద్ధి కమిటీ, నీలగిరి కాలనీ వాసులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాలు అన్నప్రసాదం భక్తులు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అక్కడ ఇచ్చేస్తే అయిపోతుంది, డబల్ ఇవ్వాలి. జరపండి జాగ్రత్తలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇది కూడా చక్కగా నారాయణ నల్గొండలోని నీలగిరి కాలనీలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిని నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరుపుకోవడం జరిగింది. గత 4 రోజుల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. మేము గత 20 సంవత్సరాల నుంచి కష్టపడి మా కాలనీలో ప్లేస్ కొనుక్కున్నాం. మేమే మా సొంత డబ్బులతోటి కొనుక్కున్నాము. మాకు ఎవరు డొనేట్ చేయలేదు. మేము ఒక 5 సంవత్సరాల నుంచి విశ్వసహస్రనామ పారాయణం చేయడం జరిగింది. శ్రీనివాసాచార్యులు మా అయ్యగారు వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మాకు లక్ష్మీనరసింహస్వామి గుడి నిర్మించుకోవాలనేది మాకు అందరికీ సంకల్పం వచ్చింది. మేము గత సంవత్సరము ఫిబ్రవరి 21వ తారీఖున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక సంవత్సరంలోనే గుడి నిర్మించుకొని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. మా కాలనీ వాసులందరూ కూడా చాలా బాగా సహకరించారు. మేము అందరూ కూడా చాలా కష్టపడి నీలగిరి కాలనీలో రంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం, లక్ష్మీనరసింహ ప్రతిష్టా మహోత్సవం, మరి ధ్వజస్తంభము, మరి కలశ స్థాపన అన్నీ చేయడం జరిగినది. విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగినది. ఇందులో అధిక సంఖ్యలో భక్తులు మరియు పట్టణవాసులు, బంధువులు అందరూ పాల్గొని స్వామివారి కార్యక్రమంలో పాల్గొని అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి 5,000 మంది